హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని తొలగించాలి అనేది మరి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు గూడా కమిషనర్‌గా రంగనాథే కొనసాగుతా ఉన్నాడు. సో, చాలా వరకు గూడా ఇప్పుడు ఇంకా గూడా అంటే ఒకవైపు హైకోర్టులో గూడా మరి తీర్పు ఇచ్చినప్పటికీ గూడా తొలగించాలనేది. సో, తను మాత్రం ఇంకా హైడ్రాకి సంబంధించిన చర్యలు చేస్తా ఉన్నాడు. సో, చాలా వరకు గూడా ఇప్పుడు వర్షాకాలం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా నాలాలకు సంబంధించి కూడా ఏవైతే నాలాలుంటాయో, ఆ నాలాలకు సంబంధించి కూడా చుట్టుపక్కల ఏదైనా ఈ వరద ముంపుకు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, వాటన్నిటికి సంబంధించి కూడా పరిశీలనలు చేస్తా ఉన్నారు. పైప్‌లైన్‌లకు సంబంధించి కూడా సాఫ్ చేయడం కావచ్చు, కొన్ని పునరుద్ధరణ చర్యలు కూడా చేపడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నాయి. సో, హైకోర్టు చెప్తున్నప్పటికీ కూడా మరి హైడ్రా రంగనాథ్ మాత్రం తన పని తను చేసుకుంటూ పోతా ఉన్నాడు. ప్రజలకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా ప్రజావాణిలో కంప్లెయింట్లు కూడా వస్తున్నాయని తెలుస్తా ఉంది. దాని మీద కూడా మరి స్పందిస్తూ ఆ ప్రాంతానికి వెళ్ళి కూడా ప్రత్యేకంగా మరి తను పరిశీలన కూడా చేస్తున్నటువంటి నేపథ్యాలు కూడా చూస్తా ఉన్నాము. సో, ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉన్నది చదివినిపించే ప్రయత్నం చేద్దాం. మారుస్తారా? కొనసాగిస్తారా? హైడ్రా కమిషనర్‌పై కూడా సర్వత్రా చర్చ నడుస్తా ఉంది. మరి మార్చాలనేది సర్కార్‌కు కోర్టు ఆదేశాలు. సెలవుల తర్వాత విధులకు హాజరైనటువంటి రంగనాథ్ ప్రజావాణిలో ప్రజల నుంచి కూడా ఫిర్యాదుల స్వీకరణ అనే దాన్ని కూడా తెలుస్తా ఉన్నది. వరద ప్రవాహానికి ఆటంకాలను తొలగించాలి. సో, భూములు కబ్జా అవుతున్నాయి, అడ్డుకోవాలి. టెక్నికల్‌గా పరిశీలించి చర్యలు తీసుకోవాలి. హైడ్రా ప్రజావానికి 52 ఫిర్యాదులు వచ్చినాయనేది స్పష్టంగా తెలుస్తా ఉన్నది. అయితే సర్కారు ఆస్తులైనటువంటి చెరువులు, కుంటలు, నాలాలు ప్రజా అవసరాల కోసం కేటాయించినటువంటి భూముల పరిరక్షణ ధ్యేయంగా ఏర్పాటు చేసినటువంటి హైడ్రా కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే సంకల్పం దిశగా దూసుకువస్తూ సుమారు 1,50,000 కోట్ల విలువైనటువంటి అదేవిధంగా సుమారు 3,000 ఎకరాలను కాపాడిందని తెలుస్తా ఉన్నది. ఈ క్రమంలో ప్రజల నుంచి ఎంతో హర్షం వ్యక్తం అయినప్పటికీ సో, హైడ్రా కమిషనర్ ఏకంగా 63 కోర్టు ధిక్కరణల ఆదేశాల ధిక్కరణకు సంబంధించి కూడా పాల్పడ్డారంటూ కూడా మరి ఇటీవల హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యాలు కూడా మనకి స్పష్టంగా కనిపించాయి. సో, సెలవుల తర్వాత కూడా సంబంధించి కూడా మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కి సంబంధించి వాళ్ళ అధికారులతోని ఒక సమీక్ష సమావేశం కూడా ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి సంబంధించిన దాంట్లో కూడా దృష్టి సారిస్తూ ఉన్నాడు. సో, ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి అక్కడికి వెళ్ళి కూడా అధికారులని పరిశీలించి అక్కడ జరుగుతున్నటువంటి వాటి మీద కూడా ఎప్పటికప్పుడు ఆరా తీయాలి, అప్డేట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అన్నదాన్ని కూడా అధికారులను అప్రమత్తంగా చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో, దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు అధికారులతోని. హైడ్రాకి సంబంధించినటువంటి అధికారులు అందరితో కూడా. సో, ఎక్కడ ఏ ప్రాంతాల్లో కూడా కబ్జాకు గురైనా ఎవరైనా కంప్లైంట్ చేసినా కూడా ఖచ్చితంగా అక్కడ వెళ్ళి కూడా అధికారులు వెళ్ళి కూడా మనం పర్యవేక్షించాలి. అక్కడ నిజంగానే కబ్జాకు గురైందా, ఏం జరుగుతుందా అనే దాన్ని కూడా ఆరా తీయాల్సినటువంటి అవసరం మన అందరి మీద ఉంటుందనే దాన్ని కూడా సో, ఇక్కడ అధికారులకు అందరికీ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో, ఇక్కడ హైకోర్టు మాత్రం హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ని తొలగించాలనేది పదే చెప్తా ఉన్నది. ఎందుకు అనంటే రంగనాథ్ దాదాపు 63 కోర్టు ధిక్కరణలకు పాల్పడ్డాడు. సో, అయినా కూడా అంటే 63 కోర్టు ధిక్కరణకి పాల్పడినప్పుడు అంటే హైకోర్టు పరిధిలో ఉన్నప్పటికీ వాటి మీద హైకోర్టుకి విరుద్ధంగా వెళ్ళి కూడా చర్యలు చేపట్టడం, అక్కడ కూల్చివేతలు కావచ్చు, నోటీసులు ఇచ్చి వారిపైన కేసులు పెట్టడం కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటి మీద కూడా చర్యలకి పాల్పడినందుకు ఇదంతా కూడా కోర్టు ధిక్కరణకి పాల్పడినట్టుగా అవుతుంది కాబట్టి సో, తను చట్టాలంటే కోర్టులంటే గౌరవం లేకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. రంగనాథ్ వ్యవహార శైలి బాగాలేదు, తనని తొలగించాలి ఈ పదవి నుంచి అన్నదాన్ని కూడా మరి కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇప్పటి వరకు కూడా దాని మీద ఒక స్పష్టత లేదు, ఒక క్లారిటీ లేదు. తొలగిస్తారా, కొనసాగిస్తారా ఏందనేది కూడా తెలియదు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా హైడ్రా అనేది తొలగించబడదు, హైడ్రా కొనసాగుతూనే ఉంటుంది. హైడ్రా తీసివేయడం వల్ల కూడా మళ్ళీ కబ్జాలకు గురవుతుంది. నాలాలు కబ్జాలు కావచ్చు, చెరువులు కబ్జాలు కావచ్చు, ప్రభుత్వ భూములు కబ్జాలు కావచ్చు, ప్రభుత్వ ఆస్తులు కూడా కబ్జాలు చేసేటటువంటి పరిస్థితులు ఉంటాయి. హైడ్రా వల్లనే చాలామంది భయపడతా ఉన్నారు. చాలామంది కబ్జా చేయాలన్నా కూడా ఆ ఆలోచన కూడా మార్చుకుంటా ఉన్నారు. కాబట్టి హైడ్రా యథావిధిగా కొనసాగుతుంది అనేదాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా స్పష్టం చేసిండు. సో, మరి స్పష్టం చేసిండు. కానీ మరి రంగనాథ్‌ని కొనసాగిస్తారా, లేకపోతే తీసేస్తారా అనే దాని కూడా ఒక స్పష్టత మాత్రం రాలేదు. కోర్టులో లీగల్‌గా వెళ్తామనే దాని మీద కూడా చెప్పిండు. సుప్రీంకోర్టుకైనా కూడా వెళ్తామనేది ముఖ్యమంత్రి చెప్పిండు. కానీ ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవహార శైలికి సంబంధించి కూడా రంగనాథ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గపోము. ఆ 63 కోట్ల ధిక్కరణకు సంబంధించి కూడా కోర్టుకు వచ్చిన వారికి సంబంధించి కూడా అదంతా కూడా ఇల్లీగల్ సంబంధించిన కన్స్ట్రక్షన్ వాళ్ళే. అవన్నీ కూడా ప్రజా ఆస్తులకు సంబంధించినటువంటి ఆవరణలో ఉన్నటువంటి వాటి మీదనే హైడ్రా కొరడా విధించింది. కొన్ని తప్పుడు డాక్యుమెంట్లు సేకరించి
కోర్టులను తప్పుదోవ పట్టించాలనేది కొంతమంది వ్యక్తులు చూస్తూ ఉన్నారు. వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలనేది హైడ్రాకు సంబంధించిన ప్రభుత్వానికి సంబంధించినటువంటి లాయర్లు కూడా మరి కోర్టులో వాదనలు వినిపించినటువంటి నేపథ్యం మనకు కనిపించింది. సో ఇప్పుడు ఇక్కడ క్వెషన్ అంతా కూడా రంగనాథ్ కొనసాగుతాడా? తొలగించబడతాడా? అనేది. ఒకవేళ రంగనాథ్ తొలగిస్తే కొత్త హైడ్రా కమిషనర్ ఎవరు వస్తారు? ఎవరిని నియమిస్తారు? ఒకవేళ వస్తే వాళ్ళు కూడా ఇదే విధంగా వారి వ్యవహార శైలి కూడా ఇదే విధంగా ఉంటుందా? అనే దాని మీద కూడా రాష్ట్ర రాజకీయాల్లో చర్చ నడుస్తూ ఉన్నది. సో మరి చూడాలి. రంగనాథ్ మాత్రం తను చేయాల్సిన పని చేసుకుంటూ పోతా ఉన్నాడు. వర్షాకాలం కాబట్టి హైదరాబాద్‌లో ఎక్కడ ఏ ఇబ్బందులు జరగకుండా, దాంతోపాటు ఎక్కడ ఎవరైనా కూడా కబ్జాకు గురయ్యారు అనే కంప్లెయింట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వెళ్ళి చర్యలకు కూడా పాల్పడుతున్నటువంటి నిబద్ధత కనిపిస్తూ ఉన్నది. సో హైడ్రా వర్షన్ వేరే ఉన్నది. ఇక్కడ ప్రభుత్వం కోర్టులు చెప్తున్నటువంటి వర్షన్ ఇంకో వేరేలా కనిపిస్తూ ఉన్నది. చూద్దాం మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కమిషనర్‌గా కొనసాగుతాడా? లేకపోతే కొత్తవారిని చేరుస్తారా దీంట్లో కమిషనర్‌గా అనేది కూడా వేచి చూడాలి. మరి ఈ వీడియో చూస్తున్నటువంటి మీరందరూ కూడా ఏమనుకుంటున్నారు? హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహార శైలి ఎలా ఉన్నది? నిజంగానే ప్రభుత్వ ఆస్తులు కాపాడి, చెరువులను కాపాడి, ప్రజలకి అంటే ప్రభుత్వానికి ప్రజా ఆస్తిని సేకరించి పెడతా ఉన్నాడా? లేకపోతే ఇంకా ఇందులో కోర్టు చెప్తున్నట్టుగా కోర్టు ధిక్కరణలకి పాల్పడుతున్నారు. మరి ప్రైవేట్ ల్యాండ్‌లోకి వెళ్లి కూడా హైడ్రా చర్యలు చేపడుతుందనే దాని కూడా చర్చ నడుస్తా ఉంది కాబట్టి దీని మీద మీరు ఏమనుకుంటున్నారు అనే దాన్ని కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.